మంచు ప్రదేశం, దాని చుట్టూ భగభగ మండే అగ్నిపర్వతం, నిరంతరం మండే ఆ పర్వతం బంగారం వెదజల్లుతోందంటే నమ్మగలరా? సైన్స్ ఫిక్షన్ సినిమా కథ లాంటి నిజం వెనుక దాగి ఉన్న అసలు రహస్యమేంటి? శాస్త్రవేత్తలకు సైతం అంతు చెక్కని ఆ వోల్కనో గోల్డ్ మిస్టరీ ఏంటి? ప్రపంచంలోనే అత్యంత చల్లని ఖండం అంటార్కిటికా. చుట్టూ మంచు సముద్రం, మైనస్ ఉష్ణోగ్రతలు. జీవించడం కూడా కష్టమైన ఆ ప్రదేశంలో వేల డిగ్రీల వేడితో నిరంతరం మండుతున్న ఒక అగ్నిపర్వతం. మంచు పలకల మధ్య అగ్నిపర్వతం ఉండటమే ఒక వింత. అలాంటిది ఆ అగ్నిపర్వతం ఏకంగా బంగారం వెదజల్లుతోందంటే నమ్మగలరా? ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమా కథ కాదు, అక్షరాల నిజం. అగ్నిపర్వతం అంటే మనకు మొదట గుర్తొచ్చేది మండే లావా, ఎగిసిపడే నిప్పు కణాలు, దట్టమైన పొగ. అంటార్కిటికాలో వీటన్నింటికి భిన్నంగా ఉన్నదే ఈ మౌంట్ ఎరెబస్ అనే అగ్నిపర్వతం. అది నిప్పులు కాదు, ఏకంగా స్వచ్ఛమైన బంగారాన్ని గాల్లోకి విరజిమ్ముతోంది. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది 100% నిజం. -డిగ్రీల చలితో గడ్డకట్టుకుపోయే అంటార్కిటికా ఖండం లోతుల్లో ఉన్న మౌంట్ ఎరెబస్ అనే అగ్నిపర్వతం ఏకంగా బంగారాన్నే విరజిమ్ముతోంది. అది కూడా చిన్నా చితకా కాదు. ఏటా ఏకంగా దాదాపు 18.9 కోట్ల విలువైన స్వచ్ఛమైన బంగారాన్ని గాల్లోకి పంపిస్తూ శాస్త్రవేత్తలనే ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ప్రపంచంలోనే అత్యంత దక్షిణాన ఉన్న ఏకైక యాక్టివ్ అగ్నిపర్వతం ఈ మౌంట్ ఎరెబస్. రోజ్ ఐలాండ్ లో ఉండే ఈ అగ్నిపర్వతంలో నిరంతరం రగుల్చుకుంటూ ఉండే ఒక శాశ్వత లావా సరస్సు ఉంటుంది. జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ అనే జనరల్ లో ప్రచురితమైన ఒక పరిశోధన ప్రకారం మౌంట్ ఎరెబస్ నుంచి వెలువడే బంగారం ఆవిరి రూపంలో ఉంటుంది. ఈ అగ్నిపర్వతం ప్రతిరోజు సుమారు 80 గ్రాముల మైక్రోస్కోపిక్ బంగారు స్ఫటికాలను వాతావరణంలోకి విడుదల చేస్తోంది. ఈ అగ్నిపర్వతం నుంచి నిరంతరం వెలువడే వాయువులు ఈ మైక్రోస్కోపిక్ బంగారు కణాలను తమతో పాటు పైకి మోసుకెళ్తాయి. ఇవి ఎంత తేలికగా ఉంటాయంటే అక్కడి బలమైన గాలుల వల్ల ఏకంగా 1000 కిలోమీటర్ల దూరం వరకు గాల్లో ప్రయాణించి చివరకు అంటార్కిటికా మంచుకొండలపై పేరుకుపోతాయి. ఇవి చాలా సూక్ష్మ కణాలు కావడంతో వాటిని సేకరించడం లేదా వాణిజ్యపరంగా వినియోగించడం సాధ్యం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లను ఉపయోగించి ఈ మంచును పరిశీలించినప్పుడు అది సాధారణ బంగారు ధూళి కాదని, దాదాపు 60 మైక్రోమీటర్ల పరిమాణంలో పక్క ఆకృతిని కలిగి ఉన్న స్వచ్ఛమైన పసిడి స్ఫటికాలని తేలింది. 0 to 30 కిలోమీటర్స్ నుంచి 50 కిలోమీటర్స్ వరకు కూడా క్రస్ట్ అని అంటారు. ఆ తర్వాత మ్యాంటిల్. ఈ మ్యాంటిల్ ఏంటి రెండో పొరమాటది. ఈ మ్యాంటలు సుమారుగా 700 డిగ్రీల నుంచి 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కూడా ఉష్ణోగ్రతతో ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు అది ఏంటంటే టెక్టానిక్ ప్లేట్ల కదలిక జరుగుతుంటుంది. ఈ టెక్టానిక్ ప్లేట్ కదలిక జరుగుతున్నప్పుడు ఈ మ్యాంటిల్లోనూ ఏమవుతుందంటే ద్రవశిల అంటారన్నమాట. మ్యాంటిల్ మోల్టెన్ రాక్ అంటారు. ఈ ద్రవశిల కరిగి ఎక్కువ టెంపరేచర్ కరిగి అది బయటికి ఏమవుతుందంటే పైకి వచ్చేస్తుంది. ఆ పైకి రావడాన్నే దీన్ని ఏమంటారు, అగ్నిపర్వతం అంటారు. ఈ పైకి వచ్చే ద్రవ రూపంలో ఉండే శిలనంతా కూడా లావా రూపంలో వస్తుందన్నమాట. ఇది అగ్నిపర్వతాలు. భౌగోళిక దక్షిణ ధ్రువానికి సుమారు 1350 కిలోమీటర్ల దూరంలో రాస్ ద్వీపంలో ఉన్న ఈ ఎరెబస్ పర్వతం నుంచి బంగారు కణాలు పైకి వస్తున్నట్లు 1991లోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. నిజానికి బంగారం కణాలు అగ్నిపర్వతాల నుంచి బయటకు రావడం కొత్త విషయం కాదు. హవాయిలోని కిలౌయా, ఇటలీలోని ఎట్నా, అలాస్కాలోని ఆగస్టిన్, మెక్సికోలోని ఎల్ చిచోన్ అగ్నిపర్వతాల దగ్గర కూడా స్వల్ప స్థాయిలో ఇలాంటి ఆనవాళ్లు గుర్తించారు. అయితే మౌంట్ ఎరెబస్ లో ఈ ప్రక్రియ చాలా భిన్నంగా జరుగుతోంది. ఈ బంగారం ఎలా ఏర్పడుతుందో, ఎలా గాల్లోకి చేరుతుందో అన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.
కొందరు శాస్త్రవేత్తలు అగ్నిపర్వత వాయువులు చల్లబడే సమయంలో బంగారం స్ఫటికాలుగా మారుతుందని భావిస్తుంటే, మరికొందరు మాత్రం లావా సరస్సు ఉపరితలంపైనే ఈ స్ఫటికాలు ఏర్పడి తర్వాత వాయువులతో కలిసి గాల్లోకి ఎగిరిపోతాయని అంచనా వేస్తున్నారు. 3 దశాబ్దాలకు పైగా పరిశోధనలు సాగుతున్నా ఈ రహస్యం ఇంకా వీడలేదు. లో బ్రిటిష్ అన్వేషకుడు మౌంట్ ఎరబెస్ అగ్నిపర్వతాన్ని గుర్తించాడు. తన నౌక HMS ఎరబెస్ పేరునే దీనికి పెట్టాడు. ఇక ఈ అగ్నిపర్వతానికి సంబంధించిన మరో ఘటన చరిత్ర పుటల్లో నిక్షిప్తమై ఉంది. 1979 నవంబర్ 28న న్యూజిలాండ్ కు చెందిన విమానం అగ్నిపర్వతాన్ని ఢీకొని కూలిపోయింది. ఆ ప్రమాదంలో 257 మంది మరణించారు. ఇది అంటార్కిటికా చరిత్రలో అత్యంత విషాదకరమైన విమాన ప్రమాదాల్లో ఒకటి. ఇక ప్రపంచంలో దక్షిణ ధృవానికి అత్యంత సమీపంలో ఉన్న చురుకైన అగ్నిపర్వతంగా ఎరెబెస్ కు పేరుంది. ఒకవైపు అంతులేని మంచు, మరోవైపు ఎప్పటికీ ఆరని అగ్ని. ప్రకృతి తన విరుద్ధ స్వరూపాలను ఒకే చోట చూపించే అద్భుతంగా మౌంట్ ఎరెబెస్ ప్రత్యేకంగా నిలుస్తోంది.